Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. వింధ్య నారదుని ప్రేరణతో సూర్యుడు మార్గమును అవరోధించుట, దేవతలు భగవంతుడగు విష్ణువు దగ్గరకు వెళ్ళుట. నేను నా ఉన్నతమైన శృంగములతో ఈ సూర్యుని మార్గమును ఆపివేసెదను. సూర్యుడెట్లు ఇంక ప్రదక్షిణ చేయునో చూచెదనుగాక. నేను సూర్యుని మార్గమును అవరోధించగా సుమేరు పర్వతము యొక్క అభిమానమంతయు తునాతున కలగుట నిశ్చయము. ఇలా ఆలోచించి వింధ్యగిరి తన శిఖరములను ఆకాశము వరకు వ్యాపింపజేశాను. ఆ మహోత్తుంగ శృంగములతో సూర్యుని సకల మార్గములకు అడ్డు తగిలి ఎప్పుడు సూర్యోదయమగునా అని, ఎప్పుడు అతని మార్గమును అవరోధించుదునా అని ఎదురు చూడసాగింది. ఇట్లు ఆలోచిస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది. స్వచ్ఛమైన ప్రభాతకాలము ఆసన్నమయ్యింది. సూర్యుడు తన కిరణములతో అంధకారమును తొలగించసాగాను. ఉదయాచలమున ఉదయించుటకై ఆ స్వామి రాక సూచనప్రాయముగా తెలియచుండెను. శుభమైన కిరణములతో ఆకాశము ప్రకాశించుచుండెను. కమలములు వికసించసాగాను. కలువలు ముకుళితములవుచుండెను. సకల ప్రాణులు తమ తమ కార్యములందు నిరతులవుతున్నారు. పరాహ్నము, అపరాహ్నము, మధ్యాహ్నము అను విభాగములతో దేవతల కొరకు హవ్యకవ్యములు, భూతబలులు వర్ధిల్ల చేయుచు సూర్యుడు ప్రకాశించుచుండెను. క్రమముగా వియోగినియగు తూర్పు దిశ ఆగ్నేయమును ఓరడించుచు సూర్యుడు దక్షిణ దిశకు మరలెను. విరహముతో ఆతురత చెందిన కామినులను ఓలే సూర్యునిచే పరిచయించబడిన దిశలు వియోగమను అగ్నితో సంతప్తములగుచుండెను. కానీ సూర్యుడు ముందుకు సాగలేకపోయాను. సుమేరు పర్వతము ఎడల స్పర్ధ వహించి వింధ్యాచలుడు తన మార్గమును అవరోధించెనని సూర్యదేవునకు అర్థమయ్యాను. సూర్యుడు మిగుల చింతించుచుండెను. కానీ ఆ స్వామికి మార్గము లభించలేదు. ఇట్లు సూర్యుడు ఆగిపోగా జగత్తు స్వాహాస్వధాకారములతో వంచిత అయ్యాను. పశ్చిమ దక్షిణ దిశలయందు ప్రాణులు నిద్రలో మునిగి ఉన్నారు. వారికింకను రాత్రియే గడుచుచుండెను. అట్లే పూర్వోత్తర దిశలయందు ప్రాణులు సూర్యుని తీక్షణ తాపముతో కాలిపోతున్నారు. అప్పుడు ఎంతోమంది మృత్యుపాలయ్యారు. ఎందరో నశించారు, మరెందరో అంగహీనులయ్యారు. ఇట్లు ప్రజలకు అకాల వినాశన సమయము ఆసన్నమయ్యాను. జగత్తునందంతయు హాహాకారములు వ్యాపించెను. పితరులకివ్వబడు శ్రాద్ధ తర్పణములన్నీను ఆగిపోయాను. సూతుడు చెప్తున్నాడు, ఋషులారా, ఇట్లు జగత్తు ఆపదలలో చిక్కుకొనెను. ఇంద్రుడు మొదలగు సకల దేవతలు బ్రహ్మతో కలిసి భగవంతుడగు శంకరుని శరణుజొచ్చారు. తరువాత భగవంతుడగు శంకరుని అంగీకారముతో ఇంద్రుడు సకల దేవతలతో బ్రహ్మతో కలిసి రుద్రుని ముందు పెట్టుకుని భయంతో వణుకుతూ భగవంతుడగు విష్ణువు చెంతకు వైకుంఠమునకు వెళ్ళెను. సూతుడు చెప్తున్నాడు, ఋషులారా, దేవతలు వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీకాంతుడు దేవదేవుడు భగవంతుడగు శ్రీహరిని దర్శించారు. ఆ సమయమున కమలనేత్రుడు జగద్గురువగు విష్ణుదేవుడు తన దివ్యశక్తియగు మహాలక్ష్మితో విరాజమానుడై ఉండెను. దేవతలు గద్గద స్వరముతో భక్తిపూర్వకముగా స్తోత్రమును పఠించి శ్రీహరిని స్తుతించారు. దేవతలు చెప్తున్నారు, విష్ణుదేవ, రమేశ, మీకు జయమగుగాక. మీరు ఆదిపురుషులు, అందరికిని పూర్వులు, కామధేనువుకు తండ్రి, సకల కోరికలను సిద్ధింపచేయు దేవదేవుడవు. గోవిందనామముతో ఖ్యాతి వహించితివి. మహావరాహము యజ్ఞరూపమును ధరించి ఉన్నారు. మహావిష్ణు, మీరు ధ్రువేశులు, జగదుత్పత్తికి ఆదికారణమైన వారు. మీరు మత్స్యావతారమును ధరించి వేదములను ఉద్ధరించితిరి. జగత్ప్రభు, సత్యవ్రతమునందు అచంచలులు, మత్స్యరూపధారియగు మీకు శ్రీహరికి నమస్కారము. దేవతల కార్యములను సిద్ధింపజేయు దయాసాగర దైత్యారి, మీకు జయము. అమృతము ప్రాప్తింపజేయు ప్రభు, కూర్మరూపమును ధరించిన మీకు ప్రణామము. ఆదిదైత్యుడగు హిరణ్యాక్షుని వధించుటకు సూకర రూపమును ధరించిన భగవంతునకు మీకు నమస్కారము. పృథివిని ఉద్ధరించుటకు ప్రయత్నశీలురైన భగవంతుడగు వరాహమూర్తికి మీకు వందనము. నరసింహావతారమును దాల్చి
మహాదైత్యుడగు హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చివేసిన భగవంతుడగు నృసింహునకు నమస్కారము. బలిచక్రవర్తి త్రిలోకైశ్వర్యములతో మోహితుడై ఉండెను. వామన రూపమును ధరించి మీరు అతని సంపదనంతయును హరించారు. వామన రూపధారియగు ఆ భగవంతునకు నమస్కారము. మీరు జమదగ్ని ముని ఇంట రేణుకా గర్భము నుండి ప్రకటితులయ్యారు. దుష్టక్షత్రియులను సంహరించుటయే మీ ఉద్దేశ్యము. కార్తవీర్యునితో మీకు భయంకర శత్రుత్వం ఉండెను. అట్టి పరశురామునకు మీకు మా నమస్కారము. పులస్త్యనందనుడు దురాచార్యగు రావణుని తలలను ఖండించుటయందు మీరు మిగుల నేర్పరులు. అనంత బలపరాక్రమ సంపన్నులు. దశరథుని పుత్రుడవగు రామచంద్ర నమస్కారము. కంసుడు దుర్యోధనుడు మొదలుగా గల రాక్షసరాజులు కళంకితులై భూమికి భారమై ఉన్నారు. ప్రభు, ఆ దుష్టులను దునుమాడి ధర్మ సంస్థాపన మొనరించారు. పాపము నశించెను. అట్టి భగవంతుడగు శ్రీకృష్ణునకు నమస్కారము. నిందనీయమగు యజ్ఞమును రూపుమాపుటకు పశుహింసను ఆపివేయుటకు మీరు బుద్ధుని అవతారమును ధరించారు. బుద్ధస్వరూపధారియగు భగవంతునకు మీకు నమస్కారము. ప్రభు, సమస్త జగత్తు మ్లేచ్ఛులతో కూడి ఉన్నది. దురాచారులగు రాజులు ప్రజలను పీడిస్తున్నారు. అట్టి స్థితిలో మీరు కల్కి రూపమున జగత్తునందు అవతరించారు. దేవాధిదేవులు ప్రభువులకు మీకు ప్రణామములు. మీ ఈ 10 అవతారములు భక్తులను రక్షించుటకు దుష్టదైత్యులను సంహరించుటకే జరిగినవి. అందువలన మీరు సకల దుఃఖములను నశింపజేయువారని చెప్పబడుదురు. భక్తుల ఆపదలను దూరమనరించుటకే మీరు మోహిని అను పేరుగల స్త్రీ రూపమును, జలజంతువుల హంస మొదలగు రూపములను ధరించారు. అట్టి మీకు జయమగుగాక. ప్రభు, మీరు తప్ప ఇంకెవరు దయాసాగరులు కాగలరు? ఇట్లు దేవాధిదేవుడు పీతాంబరధారి భగవంతుడగు శ్రీహరిని స్తుతించారు. ఆ ప్రముఖ దేవతలందరూ భక్తితో భగవంతునకు సాష్టాంగ ప్రణామం చేశారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.